ఉదయం మీరందరూ కూడా ఎలక్షన్ బోర్డు దగ్గర కొంతమంది వెళ్ళారు. వృద్ధులైతే నాకు తల్లి తండ్రితో సమానాలందరూ కూడా ఉదయం వెళ్ళారు. అదే మరిగా అక్క చెల్లెళ్ళు వెళ్ళారు, ప్రజలందరూ వెళ్ళారు. అక్కడ ఈ యొక్క మిషన్స్ పనిచేయకుండా పోయిన దానివల్ల మీరు చాలా అసౌకర్యానికి గురయ్యే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల కమిషన్ ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడంలో చూపించిన చొరవ ఈ యొక్క ఈవీఎంలు మెయింటైన్ చేయడం కానీ వీవీప్యాట్ పెట్టడం కానీ చేయలేకపోయారు. అందులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీనివల్ల ఎండాకాలం చాలా అవస్థపడ్డారు. మీరు ఇప్పుడు కూడా అసంతృప్తితో బాధపడుతున్నారు. మేము జరిగినటువంటి ఇన్కన్వీనియన్స్ అసౌకర్యాన్ని నేను పూర్తిగా బాధపడుతూ విచారిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రచార పర్వం ముగిశాక తన ఓటమి తప్పదు అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు గారు సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఏకంగా ఎన్నికల కమిషన్ని బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం అన్నీ కూడా చూసాం. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ దాదాపుగా 80% పైచిలుకునే పోలింగ్ నమోదైంది. ప్రజలందరికీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను చేతులు జోడించి. ఒకసారి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్నారు అనే దానికి నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలంచుకోవాలి, ఇటువంటి పనులు చేసిన దానికి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దేవుని దయ వల్ల 80% పైచిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.